హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే హాయ్ గైస్, ఈరోజు వెల్కమ్ బ్యాక్ టు ప్రణ్ కుమార్ పర్సనల్కి. ఈరోజు మన టాపిక్ ఏమిటంటే టమోటాలను ఫ్రిడ్జ్లో ఉంచితే ఏం జరుగుతుందో తెలుసా, దాని గురించి చెప్తాను. ఇకపోతే మనం చెప్పులు లేకుండా నడిస్తే ఏం జరుగుతుందో దాని గురించి చెప్తాను. ఇకపోతే మనం రోజు స్నానం చేసిన తర్వాత టవల్స్ చేస్తుంటాం తుడుచుకోవడానికి. ఆ టవల్స్ ఎన్ని రోజులు ఒకసారి ఉతకాలి దాని గురించి చెప్తాను. ఇకపోతే మనం రోజు చేసే 5 ప్రాణాంతకమైన పనులు ఉన్నాయి, అవి ఏమిటో దాని గురించి చెప్తాను. ఇక ఈ లీప్ సంవత్సరం ఏమిటి దాని గురించి చెప్తాను. ఇలాంటి చాలా రకాల అమేజింగ్ ఫ్యాక్ట్స్ మన ఛానల్లో ఉన్నాయి. మీరు కానీ మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న పిల్లగా నాన్నలో పెట్టుకొని మేము చేసే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుందన్నమాట. ఎక్కువైతే డైరెక్ట్గా టాపిక్ వెళ్ళిపోదాం. టమోటాలను ఫ్రిడ్జ్లో ఉంచితే ఏమవుతుందో తెలుసా, దాని గురించి అయితే తెలుసుకుందాం. టమోటాలను ఒకసారి ఫ్రిడ్జ్లో ఉంచితే పూర్తిగా రుచిని కోల్పోతాయి. అందువల్ల వీటిని ఉష్ణోగ్రతలోనే నిల్వ చేయాలి. ఫ్రిడ్జ్లో ఉంచడం ద్వారా ఫంగల్ ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంది. అలాగే బంగాళదుంపల్లోనూ ఫ్రిడ్జ్లోనూ ఉంచకూడదు. తద్వారా దుంపల్లోని పిండి పదార్థం చక్కెరగా మారే అవకాశం ఉంది. అందువల్ల పేపర్ బ్యాగుల్లో ప్యాక్ చేసి గదిలో టెంపరేచర్ ఉండేటట్టు జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. మనం రోజు నడిచేటప్పుడు చెప్పులు లేకుండా నడిస్తే ఏమవుతుందో తెలుసా, అయితే దాని గురించి అయితే తెలుసుకుందాం. శరీరంలో కండరాలు ఎముకలు గట్టిపడతాయి, త్వరగా నిద్రపోటు పడుతుంది, జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. చిన్న చిన్న రాళ్ళు పాదాలకు గుచ్చుకోవడం వల్ల పాదాల్లోని రక్త ప్రసరణ పెరుగుతుంది, బీపీ నియంత్రణలో ఉంటుంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయని నిపుణుల మాట ఈ మాట చెప్తున్నారు. అయితే మీరు కూడా చెప్పులు లేకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారా మీరు? మనం సాధారణంగా స్నానం చేసిన తర్వాత లేదా మొహం వాష్ చేసుకున్న తర్వాత టవల్ తీసుకొని తుడుచుకుంటూ ఉంటాం. అయితే ఆ టవల్స్ ఎన్ని రోజులకు ఒకసారి ఉతకాలి దాని గురించి అయితే కొద్దిగా తెలుసుకుందాం. ఇకపోతే మనం సాధారణంగా మొహం కడుక్కున్న తర్వాత లేదా స్నానం చేసిన తర్వాత టవల్ తీసుకొని తుడుచుకుంటూ ఉంటాం. ఆ టవల్స్ కనీసం వారానికి 3 సార్లు ఉతకాలి. మనం తుడుచుకున్నప్పుడు మన శరీరంపై ఉండే మృత కణాలు బ్యాక్టీరియా టవల్స్ పైకి చేరుతాయి. తిరిగి మనం అదే టవల్స్ తీసుకొని తుడుచుకుంటాం. మళ్ళీ మనం వాటిని మన శరీరం పైకి తెచ్చుకుంటాం. దీనివల్ల మన గజ్జి, తామర వంటి వాటిని తెచ్చుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా 2 రోజులకు ఒకసారి ఉతకడం మర్చిపోకండి. మనం రోజు చేసే 5 ప్రాణాంతకమైన అలవాట్లు కొన్ని ఉన్నాయి. అవేంటో కొంచెం పూర్తిగా తెలుసుకుందాం. అవి సర్దిద్దుకొని మన ఆరోగ్యం మన చేతుల్లో కాపాడుకుందాం. ఊరుకుల పరుగు జీవితంలో మనిషికి తెలియకుండా రోజు 5 తప్పులు చేస్తున్నాడు. అవి చేసి మనం ప్రాణం మీదకు తెచ్చుకున్నట్టున్నారు. నిపుణులు ఏం చెప్తున్నారంటే అందులో టీవీలు అదుకోపోవడం, రాత్రులు ఎక్కువసేపు మెలుకోవడం, ఉప్పును అధికంగా తినడం, నీరు తక్కువగా తాగడం, బ్యూటీ క్రీములు ఎక్కువగా వాడటం వల్ల దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తున్నాయని హెచ్చరిస్తున్నారు. కావున ఈ 5 పొరపాట్లను చక్కదిద్దుకోవాలితే మన ఆరోగ్యం ఉండొచ్చని నిపుణులు చెప్తున్నారు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఇంతకీ ఈ లీప్ సంవత్సరం అంటే ఏమిటి? ఇది 4 years ఒకసారి వచ్చి వెళ్తుందంట. ఆ లీప్ సంవత్సరం గొడవ ఏంటో దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం. భూమి తన చుట్టూ తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతుంది. ఇలా సూర్యుడు మొత్తం చుట్టేయడానికి భూమికి 365 రోజులు 5 గంటలు 48 నిమిషాల 46 సెకండ్లు పడుతుంది. 360 రోజుల పాటు అధికంగా వచ్చిన 5 గంటలు 48 నిమిషాలు 46 సెకండ్లు ప్రతి 4 గంటలకు ఒకసారి కలిపి ఒక అదనపు రోజుగా క్యాలెండర్లో కలుపుతారు. ఆ అదనపు రోజు కూడా ఫిబ్రవరిలోనే వస్తుంది. కాబట్టి ప్రతి 4 గంటలకు ఒకసారి వచ్చే లీప్ సంవత్సరంలో 360 రోజులు ఉంటాయి. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. మీరు టీ, కాఫీ ఎక్కువ తాగుతున్నారు. అయితే మీకు అనారోగ్య సమస్యల గురించి ఈ వీడియోలో కొద్దిగా పూర్తిగా తెలుసుకోండి. నచ్చితే ఒక లైక్ చేయండి అబ్బా, గట్టిగా ఒక లైక్ చేయండి. చాలా మంది దైనందిక జీవితంలో టీ ఒక భాగం అయిపోయింది. ఉదయం టీ లేనిదే కొందరికి రోజు ప్రారంభం కాదు. చాలా మంది రోజుల్లో ఏదో ఒక సమయంలో టీ లేదా కాఫీ తాగుతూ ఉంటారు. టీ రోజుకు ఒకసారి లేదా 2 సార్లు తాగితే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది, అజీర్తి సమస్య తగ్గిస్తుంది. అయితే రోజుల్లో ఎక్కువ సార్లు టీ తాగితే కొన్ని అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయంటున్నారు నిపుణులు. టీ, కాఫీల్లోనూ కెఫీన్ ఎక్కువగా ఉంటుంది. వీటిని ఎక్కువగా తాగితే ఇది శరీరంలో చేరి ఏజింగ్ లక్షణాలను పెంచుతుంది. చర్మంపై ముడతలు, గీతలు రావడం, పాలిపోయినట్లు కనిపిస్తాయి. ఫలితంగా చర్మం కాంతి కోల్పోయినట్లు కూడా అనిపిస్తుంది. ఎముకల్లో పటుత్వం తగ్గిపోతుంది, నిద్రలేమి సమస్యలు వస్తాయి, పళ్ళు దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఎక్కువగా టీ తాగితే నోరు పొడిబారడంతో పాటు చేదుగా మారుతుంది. అందుకే టీ తాగడం రోజుకు 1 లేదా 2 సార్లు పరిమితమే చేయాలి. మీకు ఈ విషయం తెలుసా? మీరు మెట్లు ఎక్కి మీరు ఆరోగ్యంగా ఉన్నారో లేదో మీరే చెక్ చేసుకోవచ్చు. అదేలాగా ఇక్కడ చూద్దాం. ఇది వరకు రోజువారీ వ్యాయామం చేయకుండా దినచర్యలు ఏదో ఒక పని మీద బయటకు నడవడం, ఇంట్లో మెట్లు ఎక్కడం, ఇంటి పనులు చేయడం వల్ల శరీరానికి వ్యాయామంగా ప్రత్యేకంగా ఉండేవి. కానీ ప్రస్తుతం అన్ని పనులకు యంత్రాల వాడకం అందరికీ అలవాటు అయిపోయింది. లిఫ్ట్లు, యాక్సిలేటర్లు వచ్చిన తర్వాత మెట్లు ఎక్కడానికి కూడా ఎవరు ఇష్టపడటం లేదు. 1 నిమిషంలో 40 మెట్లు ఎక్కగలిగితే మీ గుండె ఆరోగ్యంగా ఉన్నట్టు. అలా కాకుండా 4 మెట్లు ఎక్కడానికి 1.5 సమయం తీసుకుంటే మీ
ఆరోగ్యం క్షీణించిందని అర్థం. మెట్లు ఎక్కడం కూడా ఒక వ్యాయామమే ఒక భాగమని నిపుణులు చెప్తున్నారు. క్రమం తప్పకుండా మెట్లు ఎక్కడం దిగటం వల్ల మీ గుండె ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది, కండరాలు బలపడుతున్నట్లు ఓ అధ్యయనం కూడా తేలింది. మీరు విద్యుత్ రైస్ కుక్కర్ను వాడుతున్నారు, అయితే మీకు అనారోగ్యం తప్పుతుంది. దాని గురించి కొద్దిగా తెలుసుకుందాం. ఇటీవల ఎక్కువ మంది ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లో అన్నం వండుతున్నారు. ఒకప్పుడు పట్టణంలో ఉన్న ఈ అలవాటు ఇప్పుడు పల్లెల్లో కూడా తాకింది. అయితే ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లో వండిన ఆహారం తింటే అనర్థాలు చోటు చేసుకుంటాయని వైద్యులు చెప్తున్నారు. అవి ఏమిటంటే వంటల్లో అల్యూమినియం పాత్రలో వాడకపోవడమే చాలా మంచిది. ముఖ్యంగా ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తినడం వల్ల అతి చిన్న వయసులోని కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పి వస్తుందని వైద్యులు చెప్తున్నారు. ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ పాత్ర టాక్సిన్ మెటల్తో తయారవుతుంది. ఇందులో అన్నం ఉడికించడం వల్ల అందులోని పోషకాలు కనుమరుగుతున్నాయి. నాస్టిక్ కోటింగ్ ఉన్న రైస్ కుక్కర్ను అస్సలు వాడొద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నాస్టిక్ వస్తువులను వినియోగించి వంట చేసే సమయంలో అందులో నుంచి ప్రమాదకరమైన కెమికల్స్ విడుదలవుతున్నాయి. ఇది క్యాన్సర్కు దారితీస్తున్నాయి. సాధ్యమైనంత వరకు ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ను వాడకపోవడమే చాలా మంచిది. రాగి సంగటి, రాగి జావా, జొన్న రొట్టెలు, కొర్రలతో అల్పాహారం చేసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ప్రయత్నం చేయాలి. అన్నం వండాలనుకున్నప్పుడు ప్రెషర్ కుక్కర్లో వండితే ఆరోగ్యానికి మేలు. కరెంట్ ఆధారంగా ఉడికిన ఆహారం తీసుకోకపోవడమే చాలా మంచిది. మట్టి పాత్రలో లేదా స్టీల్ పాత్రలో అన్నం ఉడికించుకుని ఆహారం తీసుకోవడం మేలు. మట్టి పాత్రలో అన్నం ఉడికించడం వల్ల మట్టిలోని పోషకాలు ఆహారానికి మరింత రుచిని ఇస్తాయి. ప్రెషర్ కుక్కర్లోని అన్నం ఉడికించడం వల్ల పోషకాలు ఆవిరి రూపంలో కరిగిపోకుండా ఉంటాయి.